ఇంకా టుడే నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా తనుజానైతే మాట్లాడడం, తన బిహేవియర్, తన డైలాగ్స్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. అసలు వావ్ తనుజా అని అయితే అనిపించింది. ఇంకా రమ్యకి అయితే మంచి పంచ్ ఇచ్చింది. ఇంకా రమ్యనైతే అంటుంది తనుజను, నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ తెలుసుకో, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చావా అని చెప్పి చాలా చీప్గా ఓవర్గా మాట్లాడుతుంది. అసలు నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే రమ్య చెంప పగలగొట్టేదాన్ని. అసలు తన బిహేవియర్ గురించి తను ఒక్కసారైనా ఆలోచించుకుంటుందా? అసలు తనేలా ప్రవర్తిస్తుంది? తను వేరే వాళ్ళ మీద నిందలేయడం కానీ, ఒకరి మనసు ఎలా నొప్పించాలి, ఎవరిని ఏ విధంగా మాటలతో చంపాలో ఆ విధంగా రమ్యనైతే మాటలతో చంపుతుంది. అసలు తనుజ మీదనే టార్గెట్ పెట్టుకొని అయితే వచ్చినట్టయితే అనిపించింది. ఇంకా కళ్యాణ్ అయినా అండ్ వచ్చేసి రీతునైనా అండ్ తనుజనైనా ఇంకా వీళ్ళందరినీ అయితే ఇంకా చాలా మాటలతో వాళ్ళ ప్రవర్తనతో ఇంకా దెప్పి పొడుస్తూనే ఉంటారు. కానీ తనుజనైతే ఇక చూడాలి, ఫైర్ ఒక ఆటం బాంబు లాగా లేసిందని చెప్పొచ్చు. రమ్య మాట్లాడినప్పుడు అసలు నువ్వు రిలేషన్స్ పెట్టుకోవడానికే వచ్చావు అని చెప్పేసి అంటే, అవును నా క్యారెక్టర్, నా బిహేవియర్ని నువ్వు గెజ్ చేయడానికి అసలు నువ్వు ఎవరు, అసలు నీ ఏజ్ తగ్గట్టుగా నువ్వు మాట్లాడు అని చెప్పేసి అంటే ఇంకా తనుజన్ అంటుందన్నమాట, నీ ఏజ్ నువ్వు పెరిగింది కానీ ఎలా బిహేవియర్ చేయాలో తెలియదు అని చెప్పేసి అయితే అంటది. నీకు తెలియకపోతే అవసరం లేదు, నీకు తెలియాల్సిన అవసరం లేదు, ఆ బిహేవియర్ ఏంటో నీకు చూపించాల్సిన అవసరం లేదు, వెళ్ళవమ్మా ఎల్లో అని చెప్పేసి అయితే చాలా యాటిట్యూడ్గా చాలా సూపర్గా డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ వావ్ తనుజ అనిపించింది తెలుసా. చాలా క్యూట్గా అంటే చాలా సూపర్ అనిపించింది. నేనైతే అసలు బాంబ్ బ్లాస్ట్ అయ్యే విధంగానైతే ఇంకా రమ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చెంప పగలగొట్టే సమాధానం అయితే తనుజనైతే సూపర్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంకా తను మళ్ళీ మాట్లాడకుండా చేసింది. అసలు నాకైతే వావ్ అనిపించింది. అసలు కళ్యాణ్ని అండ్ తనుజని అంత చీప్గా మాట్లాడడం కానీ, అంత కళ్యాణ్ని మొత్తం ఆడోళ్ళకి అసలు ఇట్లా చేస్తాడు, వాళ్ళపైనే కన్నేసి ఉంచుతాడు, తనుజని ఇష్టం ఉన్న దగ్గర ముట్టుకుంటుండు అని చెప్పి చీప్గా మాట్లాడుతుంది. అసలు కళ్యాణ్ అండ్ తనుజ కూడా చాలా సైలెంట్గా ఊరుకున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉంటే ఏమనేవారు ఒక్కసారి ఆలోచించండి. అసలు కళ్యాణ్ ఏం మనాలో అర్థం కాలేదు. కళ్యాణ్ షాక్ అయిపోయాడు, ఏంటి ఇలా అనుకుంటున్నారా? కానీ నాకు ఆడియన్స్ ఫోన్లో కూడా 50-50 రావడం నాకైతే అసలు నచ్చలేదు. ఆడియన్స్కి కూడా అసలు ఏమనిపిస్తుందో కూడా అర్థం కావట్లేదు. కళ్యాణ్ అయితే అసలు ఎవరితో కూడా గర్ల్స్తో కానీ ఒక్కరితో రాంగ్ అయితే బిహేవియర్ చేసినట్టు అనిపించలేదు. తనుజతో కూడా చాలా రెస్పెక్ట్తో చాలా పద్ధతిగానే మాట్లాడాడు. చాలా అంటే చాలా ఎలా ఉండాలో అలానే ఉన్నాడు. అండ్ ఇంకా తనుజ కూడా కూర్చో మాట్లాడదాము అని చెప్పేసి అన్నా కానీ ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అదే మాట్లాడి సైలెంట్గానైతే ఉన్నట్టయితే అనిపించింది నా వరకైతే. అసలు కళ్యాణ్ అయితే ఎక్కడ ఓవర్గానైతే తనుజ విషయంలోనైతే చేయలేదు, తనుజ కూడా కళ్యాణ్ విషయంలో చేయలేదు. అసలు నాకు ఎక్కడ అనిపించలేదు. వాళ్ళ ఇద్దరిని చూస్తే క్యూట్గా అనిపించింది కానీ రాంగ్ అనేది అసలు అనిపించలేదు. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి ఇంకా ఈరోజు నామినేషన్స్ అయితే అసలు మొత్తం గొడవ ఆసియా అండ్ వచ్చేసి రమ్యనైతే వీళ్ళిద్దరు గొడవ చెయ్యడానికే వచ్చారు, గొడవ పడడానికే వచ్చారని అయితే అనిపిస్తుంది. అసలు వాళ్ళిద్దరి బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ చూస్తేనైతే అసలు నోటికి ఎలా వస్తే అలా, ఆయన ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక బిహేవియర్ సరిగ్గా లేకుండా, ఇంకా వాళ్ళు ఎదటి వాళ్ళను బిహేవియర్ గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడడం అయితే ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే చాలా రాంగ్ అనిపించింది. అసలు ఈరోజు నామినేషన్స్ అయితే ఫుల్ రచ్చ రంబగా ఉంటుంది అని చెప్పొచ్చు. అసలు సూపర్ ఎపిసోడ్. అండ్ వచ్చేసి అసలు ఇరిటేషన్గా కూడా అనిపిస్తుంది. అరే ఈ సిచ్యువేషన్లో నేను ఇట్లా అయిపోతున్నాను, నేను ఇలా చేసేదాన్ని, నేను అలా చేసేదాన్ని అయితే అనిపిస్తుంది అనమాట నాకైతే. అసలు మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కటి A to Z మీ ముందుకు తెచ్చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు కళ్యాణ్ అండ్ వచ్చేసి తనుజ రిలేషన్ మీకు ఏమైనా రాంగ్గా అనిపిస్తుందా, లేదంటే రమ్య మాట్లాడేది కరెక్టే అనిపిస్తుందా, ఒకసారి కింద కామెంట్ చేయండి. రమ్యనైతే చాలా ఓవర్గా చేస్తున్నైతే అది అనిపిస్తుంది. ఈ వీక్ బయటకు వెళ్తేనే చాలా బెటర్ అని అయితే నా హోప్. ఓకేనా? అస్సలు మనం ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరికీ హ్యాపీ దివాళీ. పటాకులు కాల్చండి, జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.